పతిత పావనమైన పాప వినాశన జలాలలో స్నానం లౌకిక దుఃఖాలను తొలగిస్తుంది. అనంతంగా వ్యాపించిన ఈ శేషాచల సానువులలో 66 కోట్ల తీర్థాలున్నాయని ప్రతీతి. ఆదినారాయణుని పాదము నుండి నిర్గమించిన సకల పాపౌగ భంగ ఆకాశ గంగ. నేటికి వెంకటేశ్వరుని అభిషేకానికి ఈ జలాలనే వినియోగిస్తారు. నిర్మలమైన జలాలను అందించే ఈ జలాశయాలు స్వచ్ఛమైన పాలను అందించే గోమాతల వంటివి. ఈ గోగర్భ తీర్థం తిరుమల క్షేత్రానికి ప్రధాన జీవనాధారం. భక్తుల ఆర్జిత పుణ్యాలకు చిహ్నంగా దేవాలయ విధులలో ఎన్నో ఆర్జిత సేవలు. సహస్ర శీర్షాలతో అవతరించిన విరాట్ పురుషునికి సహస్ర కలశాభిషేకం. ఈ పట్టుదారం భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకాదులు మూలస్వామికి అని తెలిపేది. గరుడాళ్వార్ సమక్షంలో తిరుప్పావడ ఆశ్చర్యాన్ని కలిగించే వేడుక. రాశీభూతమైన సకల చరాచర సృష్టి పరమాత్మ. ఆ అనంత గుణరాశికి అన్నము రాశిపోసి భక్తుడు తన వేడుక చెల్లించుకుంటాడు. నారికేళ నైవేద్యం స్వామికి అర్పించడం ఈ సేవలో విశేషం. అభిషేక జలాలను ఆకాశగంగ నుండి తీసుకుని రావడం ప్రాచీన సంప్రదాయం. శ్రీదేవి వెంకటేశ్వరుని వక్షస్థలంలో ఉండడం వల్ల కాబోలు స్వామికి శుక్రవార అభిషేకం. గదిరితి పాదయో